ఎక్కడ అంటే ఏదైనా స్పెషాలిటీ ఉందా? కర్ణాటకలో ఎక్కువ స్పెషల్ అండి ఇది. కర్ణాటకలో స్పెషల్. ఎక్కడి నుంచి అంటే లైక్ మీరు కర్ణాటక సైడా లేకపోతే నేర్చుకున్నారా? లేదండి, నేర్చుకున్నాను కొత్తగా స్పెషల్స్ కావాలని. ఓకే, మీరు నేర్చుకున్నారు. కుకింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఓకే, సో ఎక్కడైనా టేస్ట్ చేస్తే కంపల్సరీగా ఆ రెసిపీ నేర్చుకుంటానండి. ఓకే ఓకే సరే, మరి మాకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. చూసి ఓకే చెప్పేసి. బేబీ కార్న్ అండి, టమాటో, ఓకే, ఆనియన్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా. ఓకే అంతేనా? అంతే. ఓకే మరి సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చేద్దామండి. సరే, ముందుగా కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలండి కడాయిలో. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే, అందరూ ఇక్కడే హైదరాబాద్లోనే సెటిల్డా? లేదండి, కరీంనగర్ మాది. కరీంనగర్. దీనిలో ఫస్ట్ ఆనియన్స్ వేద్దామండి. ఓకే, కొంచెం ఫ్రై కావాలండి. ఇవి ఎక్కువ కావాల్సిన అవసరం లేదండి. టమాటా యాడ్ చేయాలండి. ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అవునండి. సో ఇంట్లో హెల్పింగ్ ఏమైనా ఉంటుందా హస్బెండ్ దగ్గర నుంచి మీకు? హస్బెండ్ దగ్గర నుండి ఏముండదండి. ఏముండదా? వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అవును, వాళ్ళు బిజినెస్ అన్నారు కాబట్టి ఇంకా బిజినెస్ కి మీనింగ్ వెళ్తానండి, షాప్ లోకి వెళ్తాను నేను కూడా. సో ఇల్లు షాప్ రెండు ఒకే దగ్గర ఉంటాయి మాకు. సో షాప్ ఇల్లు రెండు మెయింటైన్ చేయాలండి. ఓకే, ఏం బిజినెస్ అండి? మామూలుగా ఇట్లా ఏజెన్సీ ఉంటుంది కదండి, డిస్ట్రిబ్యూటర్. ఓకే ఓకే, అలా ఒక 20 ఉన్నాయండి. ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయండి, వాటన్ని చూసుకోవాలి. ఓకే, కొన్ని కాజు యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఈ మూత పెట్టేసుకొని ఒక 10 minutes అలా కొంచెం మగ్గనివ్వాలండి. ఓకే, సో ఇంకేం మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు ఇంకా? ఎక్కువ హాబీస్ అంటే కుకింగే అండి. పిల్లల కోసం ఎక్కువ స్పెషల్ ట్రై చేస్తూ ఉంటాను ఊరికే. పిల్లలకి ఎప్పుడు కొత్తగా పెడితేనే బాగా తింటారు కదండి వాళ్ళు. ఎక్కువ రొటీన్ పెడితే వాళ్ళకి తిని తిని బోర్ కొట్టేస్తుంది. సో మరి కొత్త కొత్త రెసిపీస్ అన్ని మరి R&D చూస్తూ నేర్చుకుంటారా? చూస్తారు డైలీ? ఇంకా చూసానంటే రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటా పిల్లలకి. సో పిల్లల మీద ప్రయోగిస్తారనమాట? అంతే అండి, ఎక్కువ పిల్లల పైన. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ పిల్లలకి అవి మెయిన్ కదండి. అవును, స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆకలిస్తుంది అంటారు, వచ్చిన తర్వాత వెంటనే ఏదో ఒకటి చేసి పెట్టాలి కంపల్సరీ. ఈ ఆఫ్టర్నూన్ టైంలో అదే అవుతుందండి ఎక్కువ. అంతే. సో మళ్ళీ కొంచెం కొత్తవి ట్రై చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను మనకి కూడా. సో మీరు ఫ్రీగా ఉండే టైంలో కొత్త కొత్తవన్నీ ట్రై చేసి ఇదే చూస్తూ ఉంటానండి ఎప్పుడు. ఓకే అండి, ఇవి మగ్గాయండి. ఓకే, చూడండి ఇలా అయితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇవన్నీ కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెడదామండి. మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఓకే, సో అవి చల్లారిన తర్వాత మిక్సీ చేయాలండి. అవి కూల్ అయ్యేంత వరకు మనం కర్రీ ప్రాసెస్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. ఆనియన్ తీసుకుందామండి ఫస్ట్. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టమాటా యాడ్ చేయాలండి. యాక్చువల్గా ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగా టేస్ట్ ఉంటుందండి. సో ఎక్కువసేపు మగ్గించుకుంటే బాగుంటుందండి. కొంచెం అల్లం పేస్ట్ అండి. ఓకే,
కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే. ఇది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తింటారు సాల్ట్, కొంతమంది తక్కువ తింటారు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. ఓకే. ఓకే అండి, ఇవి బాగా ఫ్రై అయ్యండి. గ్రైండ్ చేసుకుందామండి. ఓకే, అవి చల్లార్చినవి చల్లార్చినవి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. పేస్ట్ దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, ఆన్ చేసుకుందామా? దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏం తింటుంటారండి? అంటే వెజ్జా నాన్ వెజ్? ఎక్కువ వెజ్ అండి, మేము టోటల్గా వెజ్జే తింటాం. ఓకే ఓకే, కంప్లీట్ మీరు వెజ్ అన్నమాట. సో అందుకని వెజ్ లో డిఫరెంట్ వెరైటీస్ అని ట్రై చేస్తూ ఉంటారు. అవునండి. కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఓకే అండి. కొంచెం పేస్ట్ ఉడికేంత వరకు కొంచెం కవర్ చేయాలండి. ఒక 2 minutes అలా, అంతే. ఒక 2 minutes. సరే అండి. ఓకే అండి, ఇది కుక్ అయిపోయింది. మంచి కలర్ వచ్చిందండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై కావాలండి మంచిగా. అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో కొంచెం అది మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది కదా. దీంట్లో నెక్స్ట్ బేబీ కార్న్ యాడ్ చేయాలండి. సో బేబీ కార్న్ ప్లేస్ లో ఏదైనా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. మనకు ఒకవేళ బేబీ కార్న్ నచ్చకపోతే పన్నీర్ అయినా చేసుకోవచ్చు. సింపుల్ గా ఫాస్ట్ గా కావాలంటే ఆలు అయినా చేసుకోవచ్చు అండి. ఓకే. ఇది స్పైసెస్ పౌడర్ అండి. దీంట్లో రెడ్ చిల్లీ, ధనియా, మన లవంగాలు, యాలకులు, కసూరి మేతి, జీరా, సాజీరా. ఓకే, అన్ని మిక్స్ కొంచెం సాల్ట్. ఓకే, మీరు అన్ని డ్రై రోస్ట్ చేయాలండి. మంచిగా డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీకి మెయిన్ గా ఈ పౌడరే టేస్ట్ వస్తుంది. ఓకే, మీ స్పెషల్ అన్నమాట మసాలా. లాస్ట్ లో ఇది యాడ్ చేయాలండి. సో అది యాడ్ చేస్తేనే దానికి టేస్ట్. అవునండి. జస్ట్ ఒక 1 minute అట్లా క్లోజ్ చేయాలండి. బేబీ కార్న్కి ఈ మసాలా అంతా మొత్తం అలా పట్టేలా ఒక 1 minute అట్లా క్లోజ్ చేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే. ఓకే అండి, ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడడానికి అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ చూద్దాం. ఓకే, బౌల్లోకి తీసుకుందామండి. ఓకే. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. రెడీ అండి, మక్కాయ్ సింగడ. మక్కాయ్ సింగడ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మక్కాయ్ సింగడ
టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మకాయ్ సింగాడా కావలసిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. మకాయ్ సింగాడా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు వేసి మగ్గించి చల్లార్చి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని తర్వాత మిక్సీ పట్టించిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసుకొని కారం వేసి మగ్గించి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మకాయ్ సింగాడా రెడీ.